శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి మీ జీవితంలో జరగబోతుంది ఇది. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ శుభవార్త కోసం 1 కాదు 2 కాదు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాశి జాతకులు. ఈ శుభవార్త వల్ల ఈ రాశి వారు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పొచ్చు. అయితే తులారాశి జాతకులు ఈ యొక్క మాసంలో 15వ తేదీన అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు కొంచెంగా జాగ్రత్త తీసుకున్నట్లయితే గనక ఎలాంటి ఇబ్బందులు ఉండవో, ఈ యొక్క విషయాన్ని మీరు అశ్రద్ధ చేసినట్లయితే గనక దీనివల్ల మీకు వచ్చేటటువంటి అదృష్టం అంతా కూడా మీరే చేజేతులారా చెయ్యి జాచుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి ఆ విషయం ఏంటి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున సాయంత్రం 6:30 దాటాక, అలాగే ఈ రాశి జాతకులకు సాయంత్రం 6:30 దాటాక జరగబోయే ఆ యొక్క సంఘటనలు ఏమిటో కూడా తెలుసుకుందాము. తులారాశి జాతకులు డిసెంబర్ మాసంలో 15వ తేదీన అతిపెద్ద శుభవార్త అయితే మీకోసం వేచి ఉన్నదండి. ఈ రోజున ఈ యొక్క వార్తను అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త కోసం 1 కాదు 2 కాదు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ శుభవార్త వల్ల ఈ రాశి వారు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి సంతోషంలో మునిగి తేలిపోతారు. అలాగే తులారాశి వారికి ఈ యొక్క మాసం 15వ తేదీన అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక విషయంలో మీరు కొంచెంగా జాగ్రత్త తీసుకున్నట్లయితే గనక ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈ విషయాన్ని గనక మీరు అశ్రద్ధ చేస్తే దీనివల్ల మీకు వచ్చేటటువంటి అదృష్టం అంతా ఇంత కాదు, మీరే చేజేతులారా చేయి దాచుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి ఆ విషయం ఏమిటి, అలాగే ఈ రాశి జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి వారు ఎప్పుడూ కూడా కొత్తగా ఆలోచిస్తుంటారు. కొత్తదనాన్ని ఎప్పుడూ కూడా కోరుకుంటారు. వ్యాపార ప్రదేశంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార పరంగా ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా తనదైన శైలిలో వ్యాపారంలో ఎప్పుడు కూడా ప్రత్యేకంగాను, అలాగే నెంబర్ 1 స్థానంలోనే నిలుస్తారు. ఓటమి అయితే అంగీకరించే తత్వమో ఈ రాశి వారిలో ఎప్పుడూ కూడా మనం చూడలేమో. ఎంత కష్టం అయినా కూడా చివరి వరకు పోరాడుతారు. తనకి ఇంకా గెలిచే ఛాన్స్ లేదని తెలిసినా కూడా అసలు వదిలిపెట్టరు. ఆ పట్టుదల అయితే ఏ రాశి వారిలోనూ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఈ రాశి వారు అపార కోటీశ్వరులుగా అయితే మారతారు. కానీ ఆ ఐశ్వర్యం పొందే ముందు మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు అయితే పొందాలి. అన్ని కష్టాలు కూడా ఈ రాశి జాతకులు అనుభవించే ఉంటారు. దీనివల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువ, దూరదృష్టి కూడా అధికము. ఈ అనుభవాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు తప్పే అవకాశం చాలా తక్కువ. అలాగే ఇతరులు కూడా వీరి యొక్క వాక్చాతుర్యాన్ని చూసి త్వరగా ఆకర్షితులవుతారు. వారి కష్టాలు వీరితో పంచుకుంటే మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుందని భావిస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తన దగ్గరికి ఎవరైనా కష్టమని వచ్చినా లేదా తన సహాయం కోరి వచ్చినా ఎప్పుడూ కూడా లేదు అనకుండా తనకున్న దానిలోనే సహాయం చేయడం, ఒకవేళ తనకి కుదరలేని పక్షాన వారికి ఏదో ఒక ఉపాయం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ప్రణాళికలు వేసుకుంటే వాటి పరంగా ఎలాంటి పెండింగ్లు లేకుండా పనులు చేయడం, అలాగే విద్యపరంగా శ్రద్ధ పెట్టడం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మరింత అనుకూల ఫలితాలు అయితే పొందుకుంటారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు లేకపోతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఒక అడుగు మాత్రం ముందుకు వెళ్లడంతో పాటుగా తల్లిదండ్రుల మద్దతు అనేది మీకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు.
అలాగే ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని విలువైన వస్తువులు అయితే పోగొట్టుకునే అవకాశం అధిక శాతంలో కనిపిస్తుంది. జాగ్రత్త. సహజంగా స్త్రీలు ఒకరి ఆభరణాలు ఒకరు మార్చుకోవడం లేదా తమ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు బదులుగా ఇతరులకి ఇస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా విలువైన వస్తువులు మాత్రం ఈ రోజున ఇవ్వదు. ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా అవి ఏదైనా పాడైపోయి రావడమో చిన్న చిన్నగా విరిగిపోయి రావడమో ఇటువంటివి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి విలువైన వస్తువులతో జాగ్రత్త. ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా సానుకూల వాతావరణం అనేది ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పాలి. ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల్లో మిశ్రమంగా ఈ రోజున నడిచే అవకాశం ఉంది. కాబట్టి దానిపై ఎక్కువ మొత్తం కాకుండా ఇతర వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. మీకు బంగారం లేదా లోహము, అలాగే ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు ఎవరైతే చిన్నగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి కూడాను కుదిరిన సంబంధం వెనుదిరిగి వెళ్లిపోవడం, లేకపోతే ఏదో ఒక ఆటంకాలు వచ్చి చివరి వరకు వచ్చి ఆగిపోవడం, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా వివాహ విషయాల్లో శుభవార్త వింటారో. అంతేకాకుండా ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో ఈ రోజున ఈ యొక్క విషయంలో ఒక అడుగు ముందుకు వేసి అటువంటి వారు లభిస్తారని చెప్పొచ్చు. ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. వివాహ విషయంలో మాత్రం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల అధిక వివాదాలు జరిగే అవకాశం ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. వివాదాల విషయంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాల్సి ఉంటుంది. పోటాపోటీగా ఉన్నట్లయితే మరింతగా గొడవ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన వారికి తోడబుట్టిన వారి విషయంలో శుభవార్త. ఎంతో కాలంగా వీడిపోయినటువంటి మీ తోబుట్టువుల్లో మళ్లీ కలవడం వల్ల కొండంత బలం చేకూరిందనే భావన ఏర్పడుతుందని చెప్పొచ్చు. డిసెంబర్ 15వ తేదీన అతిపెద్ద శుభవార్త. ఈ శుభవార్త కోసం దాదాపుగా 10 సంవత్సరాల కన్నా ఎక్కువగానే మీరు ఎదురు చూస్తున్నారు. ఈ శుభవార్త వచ్చి స్థిరాస్తులకు, అంటే కోర్టులో ఏమైనా మీ స్థిరాస్తులు ఉన్నా లేదా వంశపారంపర్య ఆస్తులకు సంబంధించి తోబుట్టువులతో ఏమైనా వివాదాలు ఉన్నా అవి అన్నీ కూడా సెటిల్ అవ్వడం, మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చి మీకు రావాల్సినటువంటి వాటా రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పొచ్చు. దీనికోసం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే చర్మ సంబంధిత వ్యాధులు, అలాగే నొప్పులు, వ్యాధులు అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కానవస్తుంది. కావున ముందస్తు జాగ్రత్త తీసుకోవడం మంచిది. స్నేహితులతో కలిసి సమయాన్ని గడపడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే ఈ రోజు కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెట్టుబడి పెట్టొచ్చు. కెరియర్ వారీగా కూడా అవకాశాలు లభిస్తాయి. ఓర్పుతో ముందుకు వెళ్తే సరిపోతుంది. అలాగే తులారాశికి సంబంధించిన వారు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అంటే పలానా సమయం అని కాకపోయినా అమ్మవారి గుడి ప్రాంగణంలో అయినా కాసేపు సమయాన్ని గడపడం వల్ల మీకు పాజిటివిటీ ఏర్పడడంతో పాటుగా ఆలోచన విధానం అనేది మెరుగుపడుతుందని చెప్పొచ్చు. దైవ ప్రాంగణంలో కూర్చొని ఆలోచించే విధానాలు ఎప్పుడు కూడా తప్పు కావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.